10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్. సో అదేంటి అంటే విద్యాధన్ స్కాలర్షిప్. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ఈ స్కాలర్షిప్ అయితే ఉంటుంది, కానీ చాలా తక్కువ మంది స్టూడెంట్స్కి ఈ న్యూస్ తెలుసు. అయితే రీసెంట్గా 10th క్లాస్ రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయాయి. ఎవరైతే అప్లికేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో. అండ్ అలాగే అప్లికేషన్స్ చేసుకోవడానికి ఏదైనా కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి. సో ఆ రూల్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది కూడా చాలామంది ఒకవేళ కమెంట్స్లో అడిగినట్లయితే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇక డీటెయిల్స్లోకి అయితే వెళ్దాము. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. తెలంగాణ, బీహార్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టేట్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ అప్లికేషన్స్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ అనేది కనిపిస్తుంది కదా, క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ అని ఉంది. దీనిపైన కనుక మనం క్లిక్ చేసినట్లయితే మనకి రూల్స్ తెలుస్తుంది. సో స్కాలర్షిప్ ఏంటి అంటే 11th and 12th, అంటే ఇప్పుడు మీరు రీసెంట్గా 10th క్లాస్ కంప్లీట్ చేశారు కాబట్టి మీ +2 లైక్ ఇంటర్మీడియట్ 2 years ఉంటుంది కదా, ఈ 2 yearsకి మీకు ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం 10,000 రూపీస్ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీరు ఇట్లనే మీ స్టడీస్లలో మంచి పర్సంటేజ్ తోటి ఫర్దర్గా కంటిన్యూ కనుక చేసినట్లయితే మీ బీటెక్ కానివ్వండి, ఇంకా ఏ ప్రొఫెషనల్ కోర్సెస్కైనా కూడా మీకు ఈ స్కాలర్షిప్ అమౌంట్ పెరుగుతూ ఉంటుంది అనమాట. అంటే లైక్ ఇప్పుడు 10,000, ఆ తర్వాత ఫర్దర్ ఇయర్స్లలో ఫర్ సపోజ్ ఒకవేళ ఎంబీబీఎస్ చేసే స్టూడెంట్స్కి అయితే 60,000 per annum ఆ విధంగా ప్రొవైడ్ అయితే చేస్తారు. సో అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. నెక్స్ట్, స్టూడెంట్స్ ఎవరైతే అప్లికేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా 2 lakhs బిలోనే మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే రీసెంట్గా 10th క్లాస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయిపోయి ఉండాలి. నేను 2023లో కంప్లీట్ చేశాను, నేను అప్లికేషన్స్ చేసుకోవచ్చు అని చాలామందికి డౌట్ ఉంటుంది. నో, యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓన్లీ 2024 అంటే రీసెంట్గా ఎవరైతే పాస్డ్ అవుట్ ఉన్నారో వాళ్ళు. అండ్ ఆల్సో 90% ఆర్ 9 CGPA ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్స్ అయితే చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా డిజేబిలిటీ కానీ అట్లా ఉన్న వాళ్ళకైతే 75% ఆర్ 7 GPA ఉన్నా కూడా సరిపోతుంది. షార్ట్ లిస్ట్ ఎట్లా చేస్తారు అంటే మీకు ఒక ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆర్ఎల్స్ ఒక టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారో ఆ టెస్ట్ని బేస్ చేసుకొని మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్: 16th June 2024 అప్లికేషన్కి లాస్ట్ డేట్, 7th July రోజు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. 1st August నుండి 10th August వరకు లైక్ ఇంటర్వ్యూ టెస్టులు కానివ్వండి అవన్నీ ఉండడం అయితే జరుగుతుంది. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్: మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ షీట్, ఇది మనం వెబ్సైట్లో నుండి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ లేదు అంటే మీకు అంటే ఆన్లైన్లో మెమోస్ ఏవైతే డౌన్లోడ్ చేసుకుంటారో అవి డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ చేసుకున్నా సరిపోతుంది. ఫోటోగ్రాఫ్, ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. రేషన్ కార్డ్ నాట్ యాక్సెప్టెడ్ అనేసి కంపల్సరీగా పెట్టారు. అంటే కొంతమంది రేషన్ కార్డ్ లేదు కాబట్టి నేను అది ఇన్కమ్ పెట్టాను, లేకపోతే ఇన్కమ్ లేదు అని రేషన్ కార్డ్ పెట్టాను, ఇట్లాంటి రీజన్స్ ఉంటాయి కదా, సో అవి కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయరు అనేసి చెప్పారు. ఇక అప్లికేషన్ గైడ్ అయితే ఇక్కడ ఇచ్చిండ్రు. నెక్స్ట్ ఏంటంటే ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి. సో కంపల్సరీగా యూ నీడ్ టు హ్యావ్ ఏ పర్సనల్ ఈమెయిల్ అకౌంట్ అని ఉంది. మీకు ఎప్పటికైనా మెయిల్ ఐడి తోటి కంపల్సరీగా అవసరం ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. ఆ క్రియేట్ చేసేది కూడా మమ్మీ నేమ్ మీదో డాడీ నేమ్ మీదో కాకుండా మీ నేమ్ పైన క్రియేట్ చేసుకొని ఒక ప్రొఫెషనల్గా ఉండే విధంగా అయితే చూసుకోండి. ఒకవేళ మెయిల్ ఐడి ఎట్లా క్రియేట్ చేయాలో తెలియదు అంటే సేమ్ ఇదే ఛానల్లో హౌ టు క్రియేట్ జీమెయిల్ అకౌంట్ అనే ఒక వీడియో ఉంటుంది, వెళ్ళి చూసేసేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. విద్యాదానికి ఒక సపరేట్ పాస్వర్డ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ అప్లై నవ్ అనే లింక్ ఉంది కదా, సో ఈ అప్లై నవ్ అనే దగ్గర పైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ వెబ్సైట్ రీడైరెక్ట్ అవుతుంది. చూడండి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ యొక్క ఈమెయిల్. ఇక్కడ డొమైన్ దగ్గర @gmail.com చాలామంది ఇదే క్లిక్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. లేదు మీరు ఇంకా వేరే అవుట్లుక్ కానివ్వండి, yahoo.com ఇవి కనుక యూజ్ చేసినట్లయితే మీరు అవి కూడా పెట్టుకోవచ్చు. ఈ పాస్వర్డ్ మనం పెట్టుకోవాలి, మన జీమెయిల్ పాస్వర్డ్ కాదు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. చాలామంది మెయిల్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది కూడా విద్యాదానికి స్కాలర్షిప్కి పెడతారు, ఈజీగా ఉంటుంది కదా అనేసి. సో అట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అస్సలు చేయకండి. ఒకవేళ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కనుక చేస్తే ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేస్తే అప్పుడు మీకు మీ యొక్క స్టడీ డీటెయిల్స్, మీ యొక్క మార్క్స్ మెమో, మీ యొక్క క్యాస్ట్, మీ యొక్క ఇన్కమ్ అప్లికేషన్స్ చేసుకోవడం అయితే ఉంటుంది. ఇది ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఫర్ 10th క్లాస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్, అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. మీకు ఏదైనా డౌట్స్, నేను ఏదైనా ఇంకా చెప్పలేదు, ఏదైనా మిస్ చేశాను అంటే కింద కమెంట్స్లో అడగండి. కాస్త లేట్ అయినా సరే డెఫినెట్గా రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఫైనలీ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.